హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు థర్స్డే ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేసి డ్యాన్స్ వేస్తారు. మార్నింగే టీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. టీ ఇష్యూ అనేది తనుజ, సంజన అలాగే రాము రాథోడ్ వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది. ఫ్లోరా తనుజ దగ్గరకు వచ్చి టీ అడుగుతుంది. కుకింగ్ మానిటర్ తనుజ కాబట్టి తనుజని అడిగితే తనుజ వెళ్ళి రాము దగ్గరికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఫ్లోరా గారికి టీ కావాలంటున్నారు, ఫ్లోరా గారికి టీ పెట్టలేదా, అందరినీ అడగమని చెప్పాను కదా అని రాము పైన సీరియస్ అవుతూ ఉంటుంది. రాము ఫ్లోరా గారు వాష్రూమ్లో ఉన్నారు, అందుకే ఫ్లోరా గారిని అడగలేదు అని చెప్తాడు. దానికి తనుజ చాలా సీరియస్ అవుతుంది. తనుజ అండ్ రాము ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. రాము తనుజతో సంజన గారు ఫ్లోరా గారు వాష్రూమ్కి వెళ్ళారని చెప్పారు, అందుకే టీ వద్దన్నారని చెప్పాడు. దానికి తనుజ సంజన గారు చెప్పారా అని అడిగితే అవును అంటాడు. దానికి తనుజకి సంజనకి ఇద్దరి మధ్య ఇష్యూ జరుగుతూనే ఉంది. సంజన తనుజ టీ పొడి దాచిపెట్టేసరికి తనుజకి చాలా కోపంగా ఉంది సంజన అంటే. అలాగే సంజన గారి దగ్గర ఇంకో టీ ఎక్స్ట్రా ఉంది అని తెలియగానే ఇంకా కోపంతో సంజన గారి దగ్గరికి వెళ్తుంది. సంజన గారు మీరు ఫ్లోరాకి టీ వద్దని చెప్పారా అని అడుగుతుంది. సంజన నాకేం అవసరం, నేను చెప్పలేదు, అసలు నన్ను ఇన్వాల్వ్ చేయదు ఇలాంటి మ్యాటర్ అని చెప్తా. రాము మీరు చెప్పారని చెప్తున్నాడు అంటే సంజన కోపంగా రాముతో నేను చెప్పానా నీకు అని అంటుంది. దానికి రాము మీరు చెప్పలేదు, మీరు వాష్రూమ్కి వెళ్ళారని చెప్పారు, మీరు చెప్పారని అనలేదని చెప్తాడు. దానికి తనుజ కోపంతో నువ్వు అక్కడొక మాట ఇక్కడొక మాట చెప్తున్నావు, రాము మీద పెద్దగా అరుస్తూ చాలా సీరియస్ అవుతుంది. ఇక్కడ అసలు ఇష్యూ ఏంది అంటే రాముకి చెప్పడం చేత కాలేదు, తనుజకి అర్థం చేసుకోవడం చేత కాలేదు. తనుజ సంజన మీద కోపం రాము మీద చూపించినట్టుగా ఉంది, అంతలా అరవాల్సిన అవసరం లేదు. ఇందులో తనుజ మిస్టేక్ కూడా చాలానే ఉంది. ఆల్రెడీ ఎక్స్ట్రా టీ ఉంటే అది సంజన గారు ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పి పక్కన పెట్టుకుంటారు. ఆ విషయం తెలుసుకోకుండా తనుజ మళ్ళీ టీ పెట్టించి ఫ్లోరా గారికి ఇస్తుంది. అదే అక్కడ వాళ్ళని అడిగితే తెలిసేది కదా ఎక్స్ట్రా టీ ఉందా లేదా అని చెప్పి, అప్పుడు అసలు ఇంత ఇష్యూ ఉండేదే కాదు. తనుజ అండ్ ఇమానియల్ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు, వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అది భరణికి నచ్చక తనుజ అండ్ ఇమానియల్ ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. తనుజ అండ్ ఇమానియల్ ఇద్దరూ మాట్లాడుకుంటారు. అగ్ని పరీక్ష వారియర్స్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు 4 మెంబర్స్. వాళ్ళు ఎవరంటే నాగ ప్రశాంత్, అనుష, దివ్య నిఖిత అలాగే సాహిబ్. వీళ్ళు 4 మెంబర్స్లో ఒకళ్ళు హౌస్లోకి వైల్డ్ కార్డ్గా వస్తారని బిగ్ బాస్ హౌస్మేట్తో చెప్తారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వారియర్స్తో మీ గురించి మీరు హౌస్మేట్స్కి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి, తక్కిన వాళ్ళు ఎందుకు ఉండకూడదో, మీరెందుకు హౌస్లోకి వెళ్ళాలో మీ గురించి మీరు చెప్పుకోండి అని చెప్తారు. ముందుగా నాగ ప్రశాంత్ని తన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్తాడు. నాగ ప్రశాంత్ తన గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దివ్య నిఖిత, తర్వాత సాహిబ్, అలాగే ఫైనల్గా అనుష వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. బిగ్ బాస్ హౌస్మేట్స్ని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళని అడగండి అని చెప్తారు. హౌస్మేట్స్ అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు. అలాగే శ్రీజ అండ్ అనుష ఇద్దరి మధ్య కొంచెం గొడవ జరుగుతుంది. అలాగే ఫైనల్గా వాళ్ళందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళ 4 మెంబర్స్ని హౌస్లోంచి బయటకు వెళ్ళిపోమని చెప్తారు. బిగ్ బాస్ హౌస్మేట్స్తో వీళ్ళ నలుగురిలోంచి ఒకళ్ళు వైల్డ్ కార్డ్గా హౌస్లోకి వస్తారు, అది మీ చేతుల్లోనే ఉంది, మీరు ఓటింగ్ వేయాలి తర్వాత అని చెప్తారు. బిగ్ బాస్ నైట్ టైంలో యాక్టివిటీ రూమ్లో బ్యాలెట్ ఓటింగ్ స్టార్ట్ చేస్తారు. హౌస్మేట్స్తో బిగ్ బాస్ మీకు ఎవరైతే నచ్చిన ఇద్దరు కంటెస్టెంట్కి మీ ఓటు వేయచ్చు అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని యాక్టివిటీ రూమ్కి పిలుస్తారు. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ ఓటు ఎవరికో అందరికీ వేసి వస్తారు. ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది. హౌస్మేట్స్ అందరూ గార్డెనర్లో నుంచొని ఉంటారు. బిగ్ బాస్ హౌస్మేట్స్ ఇది చదరంగం కాదు రణరంగం, ఏదైనా సరే నా చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఎవరైతే వైల్డ్ కార్డ్గా వస్తారో వాళ్ళు మీరు అనుకున్న వాళ్ళు రారు, మీకు ఎవరైతే వద్దు అనుకుంటారో వాళ్ళే వస్తారు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తారు. దాంట్లోంచి దివ్య నిఖిత లోపలికి వస్తుంది. బిగ్ బాస్ దివ్య నిఖితకి వెల్కమ్ చెప్పి మిమ్మల్ని హౌస్లో వాళ్ళు వద్దు అని చెప్పి లీస్ట్ ఓటింగ్ వేశారు, అందుకే నేను మిమ్మల్ని హౌస్లోకి తీసుకొచ్చాను అని చెప్పి హౌస్మేట్స్తో బిగ్ బాస్ ఈ రోజు నుంచి దివ్య నిఖిత కూడా టెనెంట్స్లో ఒకళ్ళు అని చెప్తారు. దివ్య నిఖితకి హౌస్మేట్స్ అందరూ వెల్కమ్ చెప్తారు. దివ్య నిఖిత టెనెంట్స్ రూమ్ అలాగే ఓనర్స్ రూమ్ మొత్తం ఒకసారి చూసి వస్తుంది. ఫైనల్గా అందరు కూర్చొని డిస్కషన్ పెట్టుకుంటారు. దివ్య నిఖితని ఇమాన్యుయల్ ఇక్కడ లవ్ బర్డ్స్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు దివ్య నిఖిత ఇక్కడ ట్రయాంగిల్ అలాగే రెక్టాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, ఎవరెవరి మధ్య నేను చెప్పను అంటుంది. శ్రీజ అండ్ ప్రియా మాకు తెలుసు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే రీతు, పవన్ అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురే కదా అని చెప్పి నవ్వుకుంటారు. తనుజ అండ్ రీతు ఇద్దరు సంజన గారు ఎప్పుడూ అందరి వస్తువులు
దొంగతనం చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మనం ఆమె తీసుకొని దాచిపెడితే ఆమెకి ఎంత ప్రాబ్లమ్ అవుతుందో మనము చూడాలని చెప్పి సంజన బ్యూటీ ప్రొడక్ట్స్ కొని దాచిపెడతారు. లైట్స్ ఆఫ్ చేసేస్తాడు బిగ్ బాస్. దివ్య, నిఖిత ఒక్కటే కూర్చొని తన సామాను సర్దుకుంటూ, నేను ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పగానే అందరిలో ఒక షాక్ అనేది చూశాను. ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.